హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఉలవచారు చేసుకుందామని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ముందుగా ఒక ముప్పావు గ్లాసు ఉలవలు అయితే తీసుకొని వాటిని దోరగా వేయించుకొని ఆ తర్వాత వాటిని శుభ్రంగా కడుక్కొని తగినన్ని వాటర్ పోసి కుక్కర్ మీద మూత పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేయాలి. 10 విజిల్స్ రావాలి. ఆ లోపు మనమైతే తిరగమాత అయితే రెడీ చేసుకుందాం. అందుకోసం ముందుగా ప్యాన్ పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, తెల్లగడ్డ, కరివేపాకు అయితే వేయించుకొని వాటిని దోరగా వేయించుకున్న తర్వాత 3 నుంచి 4 టమోటాలు మిక్సీ పట్టుకొని ఇందులో అయితే ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్, తగినంత పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మగ్గడానికి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మూత పెట్టేసి అయితే పక్కన ఉంచుకోవాలి. ఈ లోపల నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకోవాలి, అంటే దీంట్లోకి కలిపి పోయడానికి. ఆ తర్వాత ఇవి వేగిన తర్వాత అయితే ముందుగా ఉడకపెట్టుకొని చల్లార్చుకున్న ఆ ఉలవలను అయితే మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు రసము పిసుకొని ఇందులో పోసేసుకోవాలి. ఉడకబెట్టిన ఉలవల నీళ్లు కానీ ఇందులో వేసుకొని మిరపకాయలు వేసుకున్నాం కాబట్టి తగినంత కారం వేసుకొని ఇలా మరుగుతున్నప్పుడు కొద్దిగా ఇంగువ, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే టేస్టీ ఉలవచారు అయితే రెడీ అయిపోతుంది. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.